నా పేరు డాక్టర్ ఎంబీబీఎస్ఎన్ మూర్తి, బీసీ సంక్షేమ సంఘం ఎంప్లాయీస్ అధ్యక్షుడిని, అలాగే ఎంబీసీ యొక్క రాష్ట్ర అధ్యక్షుని కూడా. అసలు బీసీలు అనేటువంటిది ఎవరు, ఎందుకు వచ్చింది అనేటువంటి 1947కు ముందు బ్రిటిష్ ప్రభుత్వంలో ఇటువంటి సంఘాలు కానీ కులాలు కానీ ఇటువంటి ప్రాతినిధ్యాలు ఏమీ లేవు. 1900 ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో తర్వాత అసలు ఈ కులాలు దానికి అనేటువంటిది ఒక రాజ్యాంగాన్ని మనం సృష్టించుకుని ఆ రాజ్యాంగం ప్రకారం మనం ఏం చేసామంటే ఎవరికి ఏమి ఉండాలి ఏంటి అనేది రాజ్యాంగం అంబేద్కర్ తయారు చేసిన రాజ్యాంగం ప్రకారం మనం వెళ్ళాం. అయితే ఆ రాజ్యాంగంలో ఏం చేశారంటే ఎస్సీలకి ఎన్ని, బీసీలకి, ఓసీలకి, ఎస్సీలకి కొన్ని, ఎస్టీలకి కొనేటువంటి దాన్ని నిర్విక్తంగా తెలియజేశారు తప్ప బీసీలకి ఎక్కడా కూడా ఒక విధమైనటువంటిది ఎస్సీలాగా ఎస్టీలాగా మనకు బీసీలకి ఒక నిర్దిష్టమైనటువంటి రిజర్వేషన్ అనేటువంటి లేదు. దాన్ని క్రమేపా ఏంటంటే మనం పోరాడి దాన్ని 27% ఎంప్లాయీస్ లో 27% బీసీ రావాలి అనేటువంటిది ఒకటి తీసుకొని రాగలిగాం. తద్వారా మనం బీసీలు వెనకబడి ఉన్నాం. అసలు బీసీలు 60% బీసీలు ఉన్నటువంటి దేశంలో 60% బీసీలు ఉన్నటువంటి వాళ్ళు బీసీలకి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఉపయోగం కానీ ఒక ప్రభుత్వంలో వాళ్ళకి ఒక స్థానం కానీ లేకుండా పోయింది. అయితే బీసీలు వేరు, ఎంబీసీలు. ఇప్పుడు ఎంబీసీలు అనేటువంటి అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే యాక్చువల్గా జనాధిక్యత కులాలు, జనాధిక్యత అంటే 4-3 కాస్ట్లు ఉంటాయండి. అంటే మెయిన్గా జనాధిక్యత కులాలు అంటే మీకు బీసీల్లోనే యాదవ, గౌడ ఇలాంటి కులాలు కొన్ని ఉన్నాయి. అట్లాగే మీ వైజాగ్లో కూడా కొన్ని కులాలు జనాధిక్యత కులాలు. ధనాధిక్యత కులాలంటే మనకి మన డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు కొంతగా కొన్ని కులాలు, వీళ్ళకి మాత్రమే ప్రభుత్వాలు మరి జనాధిక్యత ఉన్న వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్సీలుగా సీట్లు ఇస్తున్నారు తప్ప ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అత్యంత వెనుకబడిన కులాలు, చాకలి, మంగలి, కుమ్మరి, యానాది ఇలాంటి చిన్న కులాలకి ఎక్కడా కూడా మేము జనంగా పరంగానూ లేము, ధనపరంగానూ లేము. కాబట్టి నేను కుమ్మరి కులస్తున్న వాడిని. అయితే మాకు మరి ఈ కుమ్మరి కులంలో ఎంత ధనాఖ్య లేదు, జనాధిక్యత లేదు, ఏదో పని చేసుకుంటూ మేము సాధ్యం. మాకు ఎక్కడా కూడా చట్టసభలో ఈ రోజు నాటికి ఎక్కడా కూడా మా కులం లేదు. అలాగే చట్టసభలో ఎక్కడా కూడా చిన్న కులాలు ఎక్కడా కూడా ప్రాతినిధ్యం వహించట్లా. ఇలాంటి పరిస్థితుల్లో బీసీలో కూడా ఒక ఆవేదన, ఏదో సాధించాలి, మనం కూడా ఎందుకు ఉండకూడదు అనేటువంటి రావడంతో ఈ ఉద్యమాలు మీద మనం ముందుకెళ్ళగలుగుతాం. అయితే ముఖ్యంగా ఈ రోజున మహిళలకి 33% కోటా ఇవ్వాలనేటువంటిది ఇక్కడ వైజాగ్లో పెట్టాం, విజయవాడలో పెట్టాం. వైజాగ్లో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని మనం మహిళా అధ్యక్షురాల ద్వారా కేసన్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి నేను కూడా ఉద్యోగస్తుల తరఫున వచ్చి ఇక్కడ నా యొక్క వాణిని కూడా వినిపించాను. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ 33% ఇచ్చేశారు. దానికి మేము సమర్థిస్తున్నాం. ప్రభుత్వాన్ని అయితే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సమర్థిస్తున్నాం. కానీ మరి మహిళలకి ఎట్లా 33% కనుక మీకు రిజర్వేషన్ మహిళలకు ఇస్తే మరి ధనాధిక్యత కులాలే కాకుండా అన్నీ కూడా ఓసీ కులాలకు మాత్రమే అన్నీ వెళ్ళిపోతాయి.